తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అధికారులు నిలిపివేశారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 44 లక్షల చీరలను పంపిణీ చేసింది. మొత్తం 1 కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనందున రాష్ట్రంలోని ఎన్నికల వేడి మొదలైంది. ఇక ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. లోకల్ బాడీ ఎన్నికల కోసం అధికార పార్టీ ఎప్పటి నుంచో రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇక 3 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 15న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీకి బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చీరల పంపిణీకి ఎన్నికల సంఘం అధికారులు నిలిపివేశారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 44 లక్షల చీరలను పంపిణీ చేసింది. మొత్తం 1 కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనందుతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. లోకల్ బాడీ ఎన్నికల కోసం అధికార పార్టీ ఎప్పటి నుంచో రాజకీయ వ్యూహాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇక 3 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 15న మూడో విడత ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మానస. తెలంగాణలోని ఇందిరమ్మ చీరలకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఇది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో పంపిణీ నిలిపివేతకు ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పంపిణీ చేసినటువంటి 44 లక్షల చీరలతో పాటు 1 కోటి సంబంధించినటువంటి చీరల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా నామినేషన్ స్వీకరణ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో ఎన్నికల సంబంధించిన కోడ్ అమలు ఉండటంతో ఈ చీరల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవస్థ పూర్తిగా ఎలక్షన్ కోడ్ మూలంగా బంద్ చేయడం కూడా జరుగుతుంది. ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తూ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. 3 విడతలుగా జరిగేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు ఈ సంబంధించి డిసెంబర్ 11, 14, 17 తేదీల్లోని పోలింగ్ కేంద్రాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తిగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తెలంగాణలోని ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఇందిరమ్మ చీరలకు అయితే బ్రేక్ పడిందని చెప్పవచ్చు మానస. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ నెల జరిగేటటువంటి 3 విడతల పంచాయతీ ఎన్నికలకు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు బ్రేక్ పడిందని స్పష్టంగా ఎలక్షన్ ఆదేశాలు పాటించాలని కూడా అధికారులకు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.